న్యాయ నిపుణుల సలహాతోనే బన్నీ రాలే. అడ్వకేట్లను కనుక్కున్నాడట బన్నీ, ఎవరు ఈయన అల్లు అర్జున్. నేను ఆడ పరామర్శించడానికి పోవాలి అంటే అడ్వకేట్లు వద్దన్నారట. ఇది ఎక్కడ తెలియరా నాయన? ఆ చావు బతుకుల మధ్య కోమాలో ఉండి ఏమవుతుందో ఎప్పుడు ఏ క్షణం ఏందో అని ఉన్న ఆ బాబుని, శ్రీతేజ్ని, నీ కారణం చేత ఆ అబ్బాయి పరిస్థితి అది. ఓ తల్లి చనిపోయింది, భర్త భార్య లేని ఇదైపోయిండు, పాపం చిన్న ఆడపిల్ల పాప అన్న కోమాలో ఉన్నాడు, తల్లి చనిపోయింది. ఆ పాప తల్లి ఎక్కడా అని అడుగుతున్నది. ఊరికి పోయింది మా తల్లి అని చెప్తున్నది మా అమ్మ. నిన్న అల్లు అరవింద్ వచ్చిండా? ఎన్ని రోజులు అవుతుందా? ఎప్పుడు వచ్చారు మీరు? అసలు తాగివన్నారు మీరు ఇంట్లో బాగా దీన్ని మెత్తగా, ఈయనింట్లో ఈయనింట్లో. ఇవాళ నిన్న అల్లు అరవింద్ వచ్చి ఏమంటుండు మరి? ఎందుకే అల్లు అర్జున్ రాలేదు, నీ కొడుకు ఎట్టిపోయిండు, మీ ఆయన వల్లే కదా జరిగిందంటే అడ్వకేట్లు వద్దన్నారట. ఏముంది అడ్వకేట్లు వద్దనా? కోర్టు ఏమన్నా నీకు బెయిల్ ఇచ్చే టైంలో రాసిందా? పొరపాటును కూడా అబ్బాయిని నువ్వు పరామర్శించొద్దని ఏమన్నా రాసిందా? ఏం న్యాయ సలహా? శ్రీతేజ్ కోలుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం, అల్లు అరవింద్ వెల్లడి. శ్రీతేజ్కు శ్వాసనాళంలో పైపు నమర్చాం. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. అల్లు అర్జున్ అరెస్టు పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ ప్రతినిధులు. 4 కేసులు నమోదు. న్యాయ నిపుణుల సూచన మేరకే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూడ్డానికి అర్జున్ రాలేదని అల్లు అరవింద్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఆయన బుధవారం కిమ్స్కి వచ్చారు. శ్రీతేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కిమ్స్ ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శ్రీతేజ్ పరిస్థితి 10 రోజులుగా మెరుగవుతోంది. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సమయం పట్టొచ్చని వైద్యులు చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ కోలుకోవడానికి సహకరించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అభిమానులతో పాటు చాలామంది బన్నీ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారని వివరించారు. ఘటన జరిగిన మర్నాడే ఆసుపత్రికి వద్దామని బన్నీ అనుకున్నాడు. ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పడం, కేసు నమోదు కావడంతో న్యాయ నిపుణుడు నిరంజన్ బన్నీని వెళ్ళొద్దు అని చెప్పిండట. శ్రీతేజ్ని చూడలేకపోతున్నందుకు బన్నీ ఎంతగానో బాధపడ్డారు. కనీసం నువ్వైనా వెళ్ళిరా అనడంతో నేను వచ్చా. ఈ విషయం పైన ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నా. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, పోలీస్ శాఖకు, కిమ్స్ సీఈఓ అభిమన్యుకు కృతజ్ఞతలు. కానీ అడ్వకేట్ పోవద్దని చెప్పడం ఏందండి? తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని చెప్పిరట. మాస్క్ పెట్టుకొని రా సైలెంట్గా, ఎవరికి చెప్పకుండా అక్కడ కూర్చోండి. మాస్క్ పెట్టుకొని రా కదా, ఎవరికి చెప్పకుండా.